నమస్తే మిత్రులారా ఈ భాగంలో మనం నేర్చుకుంటాం వర్డ్స్ విత్ డబల్ ఈ. అమ్మా, రేపు స్కూల్లో నా ఫీజు కట్టాలి, మర్చిపోకుండా డబ్బు తీసుకురమ్మని టీచర్ చెప్పింది. రాజు తన అమ్మతో చెప్పాడు. మిత్రులారా, ఫీ అనే ఈ పదం మనం తరచూ ఉపయోగిస్తాం. ఈ పదం యొక్క స్పెల్లింగ్ FEE. మీరు అడగచ్చు, ఈ పదం యొక్క స్పెల్లింగ్ FEE ఎలా అవుతుంది అని. ఎందుకంటే మనం పదాలను ఉచ్చరించడం నేర్చుకున్న ప్రకారం FEE ఉచ్చారణ FE కావాలి. కానీ కాదు మిత్రులారా, FEE ఉచ్చారణ ఫీ అవుతుంది. మిత్రులారా, డబల్ ఈ యొక్క ఉచ్చారణ AA కాదు, అది ఈ అవుతుంది. అందుకే FEE యొక్క ఉచ్చారణ అవుతుంది. F యొక్క శబ్దం ఫ్, డబల్ ఈ శబ్దం ఈ, మరియు FEE యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీ. గమనించండి, మరొక పదం చూద్దాం. పదం JEEP. మిత్రులారా, ఈ పదంలో కూడా డబల్ ఈ వచ్చింది, మరియు మనం డబల్ ఈ యొక్క శబ్దం ఈ అని మనం నేర్చుకున్నాం. అందువల్ల JEEP యొక్క ఉచ్చారణ అవుతుంది. J యొక్క శబ్దం జా, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, మరియు P యొక్క శబ్దం ప. అందువల్ల JEEP యొక్క ఉచ్చారణ అవుతుంది జీప్. మిత్రులారా, రాజు నన్ను ఇలా అడిగాడు, సార్, డబల్ ఈ యొక్క శబ్దం ఈ అవుతుంది, కానీ ఐ యొక్క శబ్దం కూడా ఈ అవుతుంది. మిత్రులారా, గమనించండి, డబల్ ఈ యొక్క శబ్దం ఈ మరియు ఐ యొక్క శబ్దం ఈ. పదాలు చూద్దాం. SEEM ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సీమ్, మరియు SIM ఒక ఉచ్చారణ అవుతుంది సిమ్. మరో రెండు పదాలు చూద్దాం. ఆ పదాలు BEEN. ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది బీన్, మరియు BIN యొక్క ఉచ్చారణ అవుతుంది బిన్. మరికొన్ని పదాలు చూద్దాం. TEEN ఈ పదం ఉచ్చారణ అవుతుంది టీన్, మరియు TIN యొక్క ఉచ్చారణ అవుతుంది టిన్. అర్థమైందిగా మిత్రులారా, డబల్ ఈ యొక్క శబ్దం ఈ మరియు ఐ యొక్క శబ్దం అవుతుంది ఈ. పదండి, డబల్ ఈ వచ్చే మరికొన్ని పదాలు చూద్దాం. పదం BEE. బి యొక్క శబ్దం బ, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, కాబట్టి BEE యొక్క ఉచ్చారణ బి అవుతుంది. బి అనగా తేనెటీగ. తరువాత పదం చూద్దాం. పదం FEED. ఎఫ్ యొక్క శబ్దం ఫ్, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, మరియు డి యొక్క శబ్దం డా, కాబట్టి FEED యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీడ్. ఫీడ్ అనగా తినిపించడం. వర్డ్స్ విత్ డబల్ ఓ. మిత్రులారా, డబల్ ఈ యొక్క శబ్దం అయినట్టుగానే డబల్ ఓ యొక్క శబ్దం ఊ అవుతుంది. గమనించండి, డబల్ ఈ యొక్క శబ్దం అయినట్టుగానే డబల్ ఓ యొక్క శబ్దం ఊ అవుతుంది. పదండి, పదాలు చూద్దాం. పదం BOOK. బి యొక్క శబ్దం బ, డబల్ ఓ యొక్క శబ్దం ఊ, మరియు కే యొక్క శబ్దం క, కాబట్టి BOOK యొక్క ఉచ్చారణ అవుతుంది బుక్. తర్వాత పదం చూద్దాం. పదం COOK. సి యొక్క శబ్దం క, డబల్ ఓ యొక్క శబ్దం ఊ, మరియు కే యొక్క శబ్దం క. COOK యొక్క ఉచ్చారణ అవుతుంది కుక్ అనగా వండడం. తర్వాత పదం చూద్దాం. పదం FOOT. ఎఫ్ యొక్క శబ్దం ఫ, డబల్ ఓ యొక్క శబ్దం ఊ, మరియు టీ యొక్క శబ్దం టా, కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది ఫూట్ అనగా పాదం. తర్వాత పదం చూద్దాం. పదం WOOD. డబ్ల్యూ యొక్క శబ్దం వా, డబల్ ఓ యొక్క శబ్దం ఊ, మరియు డి యొక్క శబ్దం డా. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది వుడ్ అనగా చెక్క. తర్వాత పదం చూద్దాం. పదం MOON. ఎం యొక్క శబ్దం మా, డబల్ ఓ యొక్క శబ్దం ఊ, మరియు ఎన్ యొక్క శబ్దం న. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది మూన్ అనగా చందమామ.